పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 15వ తారీఖు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనము నుండి 9వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 17వ వచనం వరకు మరియు 34వ వచనము నుండి 40వ వచనం వరకు. యేసు మార్గమున పోవచ్చు ఒక పుట్టు గుడ్డివానిని చూచెను అని పలికి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గ్రుడ్డివాని కనుల మీద రాసి వెళ్ళి సిలోయము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పాను. సిలోయము అనగా పంపబడిన వారు అనే అర్థము. కొందరు అవును వీడే అనిరి, మరికొందరు వీడు వానివలే ఉన్నాడు అనిరి, కాని వాడు మాత్రము అతనిని నేనే అని చెప్పాను. అంతట వారు చూపును పొందిన గుడ్డివానిని పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు మట్టిని కలిపి వాని కన్నులు తెరిపించిన రోజు విశ్రాంతి దినము. అందుచే పరిసయ్యులు కూడా వానిని నీకు ఎట్లు చూపు వచ్చినది అని అడిగిరి. ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాసెను, నేను కడుగుకొంటిని, నాకు చూపు కలిగినది అని వాడు వారికి చెప్పెను. ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని కొంతమంది పరిసయ్యులు అనిరి. కాని మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇట్టి అద్భుత కార్యములు ఎట్లు చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను. వారు మరలా ఆ గ్రుడ్డివానిని అతడు నీకు కనులు తెరిచినందుకు అతని గురించి నీ అభిప్రాయం ఏమి అని అడిగిరి. ఆయన ఒక ప్రవక్త అని వాడు చెప్పెను. అందుకు వారు పాపకూపములో జన్మించిన నీవు మాకు బోధింప బయలుదేరితివా అని వానిని వెలివేసిరి. వానిని వెలివేసిన వార్త విని యేసు వానిని కలుసుకొని నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగెను. అందుకు వాడు ప్రభు, నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని ప్రశ్నించెను. నీవు ఆయనను చూచితివి, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనయే అని యేసు వానితో చెప్పెను. ప్రభు, నేను విశ్వసించుచున్నాను అని వాడు ఆయనను ఆరాధించెను. చూపులేని వారు చూచుటకు, చూపుగలవారు అందులగుటకు, తీర్పు చేయుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని యేసు చెప్పెను. ఆయనతో ఉన్న పరిసయ్యులు కొందరు ఇది విని మేము కూడా గుడ్డివారమా అనేరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.